సాధారణంగా ఏదైనా పెద్ద అనిమే సిరీస్లో కొత్త సీజన్ వస్తుందంటే రంగురంగుల పోస్టర్లు, అదిరిపోయే ఫైట్లు చూపిస్తారు. కానీ మన గింటోకి గ్యాంగ్ స్టైలే వేరు. ఈ ఎపిసోడ్ మొదలవ్వడమే ఒక వింతగా మొదలవుతుంది. స్క్రీన్ మీద ఒక ఇల్లు కనిపిస్తుంది. అది మన గింటోకి ఉండే ఇల్లు. ఆ ఇల్లు అలానే ఉంటుంది, కానీ లోపల నుండి గింటోకి, షిన్పాచి, కగురా గొంతులు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు. అయ్యో, మా దగ్గర కొత్తగా చూపించడానికి కథలు ఏమీ లేవు, బడ్జెట్ కూడా అయిపోయింది, కాబట్టి పాత సీన్లనే మళ్లీ చూపిద్దాం అని లైవ్లోనే ఒప్పుకుంటారు. నిజం చెప్పాలంటే ఇది అనిమే చరిత్రలోనే అతి పెద్ద సోమరిపోతు ఎపిసోడ్. వీళ్ళు పాత ఎపిసోడ్లలో జరిగిన సంఘటనలని మళ్లీ చూస్తూ వాటి మీద కామెంట్లు వేస్తారు. ప్రిన్స్ హాటా కామెడీ. ఆ వింత ఏలియన్ ప్రిన్స్ హాటా గురించి మాట్లాడుకుంటూ వాడు చేసే వింత పనులు గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. హీరో బిల్డప్. గింటోకి తాను పాత ఫైట్లలో ఎంత గొప్పగా పోరాడాడో చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కగురా, షిన్పాచి మాత్రం అరే అప్పుడు నువ్వు భయపడి పారిపోయావు కదా అని వాడి పరువు తీసేస్తారు. వార్షికోత్సవం హంగామా. అప్పటికి ఆ అనిమే మొదలై 1 సంవత్సరం దాటినందుకు సంబరాలు చేసుకున్నట్లు బిల్డప్ ఇస్తారు, కానీ అదంతా ఒక పెద్ద నాటకం అని మనకి అర్థమైపోతుంది. చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చే సీజన్లో ఇంకాస్త బాగా చేద్దాంలే, ప్రస్తుతానికి ఇలా పాత సీన్లతో కాలక్షేపం చేద్దాం అని డిసైడ్ అవుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ కొత్త సీన్లు గీయకుండానే మనల్ని 20 నిమిషాల పాటు నవ్వించేస్తారన్నమాట. అనిమే వాళ్ల దగ్గర డబ్బులు లేకపోయినా మనల్ని నవ్వించే సరుకు మాత్రం ఫుల్గా ఉందని ఈ ఎపిసోడ్తో నిరూపించారు.